అస్సలాముఅలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు ఔజుబిల్లాహి మినష్-షైత్వానిర్-రజీం బిస్మిల్లాహిర్-రహమానిర్-రహీం సూరా 76 అద్-దహర్ అల్-ఇన్సాన్ 1-31 ఆయాతులు. అద్-దహర్ అనగా యుగం, మానవుడు. పరిచయం. విశ్వసించి మంచి పనులు చేసిన వారికి లభించే సుఖ సంతోషాల గురించి ఇందులో చెప్పడం జరిగింది. ఈ సూరాకు పెట్టబడిన పేరు మొదటి ఆయతులో ప్రస్తావనకు వచ్చింది. అల్లా మనను సృష్టించి మనకు రుజుమార్గాన్ని చూపించాడు. అల్లా పట్ల కృతజ్ఞతగా వ్యవహరించడం లేదా కృతజ్ఞత చూపడం అన్నది మన ఇష్టానికి వదిలేయడం జరిగింది. ఈ సూరాలో విశ్వసించి మంచి పనులు చేసేవారి గుణగణాలను వర్ణించడం జరిగింది. వారు తమ ఆధ్యాత్మిక, సామాజిక బాధ్యతలను నిర్వర్తిస్తారు, తీర్పు దినానికి భయపడతారు, నిరుపేదలకు, అనాథలకు సహాయపడతారు. కాగా సత్య తిరస్కారుల కోసం సంకెళ్ళు, గుదిబండలు, బగబగలాడే అగ్ని సిద్ధం చేయబడ్డాయి. పుణ్యాత్మలకు అల్లాహ్ అనుగ్రహాలు అపరితమైనవి. వారికి స్వర్గంలోని సెలయేటి నీరు కలిసిన మద్యం పాత్రలు అందుబాటులో ఉంటాయి. వారు చక్కని పట్టు వస్త్రాలు ధరిస్తారు. వారు బంగారు జలతారు వస్త్రాలు ధరిస్తారు. వారికి సౌకర్యవంతమైన ఆసనాలుంటాయి. అక్కడ తీవ్రమైన వేడి కానీ, తీవ్రమైన చలి కానీ ఉండవు. అక్కడ వారికి వివిధ రకాల ఫలాలు లభిస్తాయి. అవి వారికి అందుబాటులో క్రిందికి వేలాడుతూ ఉంటాయి. వెండి పాత్రలు వారి ముందు ఉంటాయి. వారక్కడ సొంటి కలిసిన మధు పాత్రలు అందుకుంటారు. ఆ మద్యం ఎలాంటి మత్తు కలిగించదు. వారి సేవ కోసం నిత్య బాలలు అటూ ఇటూ పరిగెడుతూ ఉంటారు. ఈ సూరాలో ఈ క్రింది ముఖ్యాంశాలు చర్చించబడ్డాయి. 1. సహాయం. అల్లా కోసం అవసరార్థులకు సహాయం చేయాలి. ప్రజల నుంచి ప్రతిఫలం పొందాలని ఎన్నడూ ఆశించరాదు. 2. బహుమానం. ప్రపంచంలో మంచి పనులు చేసి పరలోకంలో అల్లాహ్ బహుమానాలు పొందాలి. 3. ప్రాపంచిక జీవితం. తాత్కాలికమైన ప్రాపంచిక జీవితం పట్ల వ్యామోహం పెంచుకోరాదు. 4. భక్తి. విశ్వప్రభువు పట్ల విధేయతతో ఆయన్ని ఆరాధించాలి. ఉదయం, సాయంత్రం, రాత్రి వేళల్లో ఆయన ఔన్నత్యాన్ని కొనియాడాలి. ఆయత్ నంబర్ 1. సుదీర్ఘమైన కాలంలో మానవుడు చెప్పుకోదగ్గ వస్తువుగా లేకుండా ఉండిన సమయం ఒకటి గడవలేదా? ఈ సూర మక్కాలో అవతరించిందా లేక మదీనాలోనా అన్న విషయంపై భిన్నాభిప్రాయాలున్నాయి. అత్యధిక మంది విద్వాంసులు మాత్రం దీన్ని మదీనా సూరాగానే ఖరారు చేశారు. ఈ సూరాలోని చివరి 10 వచనాలు మాత్రం మక్కాలోనివని, మిగతా ఆయతులన్నీ మదీనాలో అవతరించాయని మరికొంతమంది భావిస్తున్నారు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు శుక్రవారం నాడు ఫజ్ర్ నమాజులో సజ్దా సూరాతో పాటు దహర్, ఇన్సాన్ సూరా కూడా పఠించేవారు. ఈ సూరాను సూరే ఇన్సాన్గా కూడా వ్యవహరిస్తారు. కొంతమంది వ్యాఖ్యాతల ప్రకారం ఈ ఆయతులో ఇన్సాన్ అనే పదం ఆదిమానవుడు హజ్రత్ ఆదం నేపథ్యంలో ఉంది. హీన్ అంటే ఒకప్పుడు, ఒక సమయం అని అర్థం. అంటే ప్రాణం పోయకముందు ఉన్న గడిచిన సమయం. అది 40 ఏండ్లు. చాలామంది ఖురాన్ వ్యాఖ్యాతల ప్రకారమైతే ఇన్సాన్ అనే పదం మనుజ జాతి అన్న భావంలోనే ప్రయోగించబడింది. మానవుడు తల్లి గర్భంలో ఉన్న కాలం హీన్ అనబడుతుందని వారు వ్యాఖ్యానించారు. గర్భస్థ శిశువుగా ఉన్న సమయంలో మనిషి పెద్దగా చెప్పుకోదగ్గవాడు కాడు. అత్యంత అల్పమైన వీర్యబిందుతో అతని నిర్మాణ దశ మొదలవుతుంది. కానీ వాడు తీరా అత్యంత అందమైన శరీరాకారంతో తల్లి కడుపును చించుకొని బయటకు రాగానే గడసరి మనిషిగా మారిపోతాడు. పెడసరి మాటలు పలుకుతాడు. బీరాలు పోతాడు. నిజానికి వాడు తన పూర్వస్థితిని మరువరాదు. ఒకప్పుడు తనకంటూ ఒక ఉనికి లేదని, తనెవరో ఎవరికీ తెలియదని అతను గుర్తించాలి. ఈ విధంగా అహంభావులైన మనుషులందరినీ ఈ ఆయతు హెచ్చరిస్తుంది. ఆయత్ నంబర్ 2. నిశ్చయంగా మేము మానవుని పరీక్షించడానికి ఒక మిశ్రమ వీర్యబిందుతో పుట్టించాము. మరి మేము అతన్ని వినేవాడుగా, చూసేవాడుగా చేశాము. మిశ్రమ వీర్యబిందు అంటే స్త్రీ పురుషులిద్దరూ రతిక్రీడ జరిపినప్పుడు వెలువడే ద్రవ పదార్థం అన్నమాట. ఆ తరువాత స్త్రీ గర్భాశయంలో అది వివిధ దశల్లో అభివృద్ధి చెందుతుంది. ఇంతకీ ఈ మానవ పుట్టుకలోని పరమార్థం అతన్ని పరీక్షించడమే. ఎవరు ఉత్తమంగా ఆచరిస్తారో పరీక్షించేందుకే సూరా అల్-ముల్క్ 2 దేవుడు మనిషిని సృజించాడు. అంటే అతనికి కనే, వినే శక్తులను కానుకగా ప్రసాదించాము. ఎందుకంటే అతను అన్నింటినీ చూడాలి, అందరూ చెప్పేది వినాలి. ఆ తర్వాత మంచి చెడులలో ఏదో ఒక మార్గాన్ని ఎన్నుకోవాలి. ఆయత్ నంబర్ 3. మేమతనికి మార్గం కూడా చూపాము. ఇక వాడు కృతజ్ఞుడుగా వ్యవహరించినా లేక కృతజ్ఞుడుగా తయారైనా వాడి ఇష్టం. మేము వాడి స్వేచ్ఛను హరించలేదు. మేము మనిషికి ఈ శక్తియుక్తులను ప్రసాదించి ఇట్టే వదిలిపెట్టలేదు. ఆధ్యాత్మికంగా అతని మార్గదర్శకత్వం కోసం గొప్ప ఏర్పాటు కూడా చేశాము. మేము మా ప్రవక్తల ద్వారా, మా గ్రంథాల ద్వారా, మా సందేశ హరుల ద్వారా సన్మార్గమేదో చక్కగా వివరించాము.
ఇప్పుడు అతను దైవ విధేయతా మార్గాన్ని అవలంబించి ధన్యజీవిగా నెగ్గుకు వస్తాడో లేక దుర్మార్గాన్ని అనుసరించి మా మేలును మర్చిపోతాడో అతని ఇష్టం. ఈ విషయాన్నే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా ప్రవచించారు. ప్రతి వ్యక్తి తన అంతరాత్మను క్రయ విక్రయాలకై పెడతాడు. ఈ వర్తకంలో అతడు దాన్ని చంపినా చంపేస్తాడు, లేదా దానికి స్వేచ్ఛనైనా ప్రసాదిస్తాడు. అంటే అతడు తన కర్మల ద్వారా దాని గొంతు నులిమి వేయటమో లేక దాని గౌరవాన్ని కాపాడటమో చేస్తాడు. అతను దురాగతాలకు పాల్పడితే అంతరాత్మను చంపేసినట్లే. ఒకవేళ అతను సత్కార్యాలు చేస్తే అంతరాత్మకు ముక్తిని ప్రసాదించిన వాడవుతాడు. ఆయత్ నంబర్ 4. అవిశ్వాసుల కోసం మేము సంకెళ్లను, ఇనుప పట్టాలను, జ్వలించే అగ్నిని సిద్ధం చేసి ఉంచాము. దేవుడిచ్చిన స్వేచ్ఛా స్వాతంత్రాలను దుర్వినియోగపరిచినందుకు కలిగిన పర్యవసానమిది. ఆయత్ నంబర్ 5. నిశ్చయంగా సజ్జనులు, విశ్వాసులు కాఫూర్ కలుపబడిన మధుపాత్రలను సేవిస్తారు. కాసున్ అంటే నిండుగా ఉన్న గ్లాసు. కాఫూర్ అనేది చల్లని సువాసనతో కూడిన పదార్థం. దానిని మధువులో కలపటం వలన దాని రుచి, మాధుర్యం ఇంకా పెరుగుతుంది. మధువు సేవించే చోట సువాసన గుబాళిస్తూ ఉంటుంది. ఆయత్ నంబర్ 6. అదొక సరోవరం. దైవదాసులు దాని నుండి తనివి తీరా త్రాగుతారు. తాము కోరిన చోటికి దాని పాయలు తీసుకుపోతారు. కాపూర్ ద్రవ్యం కలిసిన ఆ మద్యం కాస్తా కూస్తా ఉండదు. అదొక పెద్ద సరోవరం. అది ఎన్నటికీ తరగదు. వారు ఆ సరోవరం నుంచి తాము విడిది చేసిన చోటికి పిల్ల కాలువలు తీసుకుపోతారు. ఆయత్ నంబర్ 7. వారు తమ మొక్కుబడులను చెల్లిస్తుంటారు. ఏ రోజు కీడు నలువైపులా విస్తరిస్తుందో ఆ రోజు గురించి భయపడుతుంటారు. అంటే వారు నిజదైవాన్ని పూజిస్తారు, ఆయనకే విధేయత చూపుతారు. మొక్కుకున్న ఆ ఒక్క దైవం పేరునే మొక్కుకుంటారు. ఆయన పేరు మీదే మొక్కుబడులు చెల్లిస్తారు. దీన్ని బట్టి అర్థమయ్యేది ఏమిటంటే మొక్కుబడులను చెల్లించటం అవసరం. అయితే ఆ మొక్కుబడులలో షిర్క్ ఉండకూడదు. హదీసులు ఈ విధంగా ఉంది: ఎవరైతే అల్లాహకు విధేయత చూపుతానని మొక్కుకున్నాడో అతను ఆ మొక్కును నెరవేర్చాలి. మరెవరైతే అల్లాహకు అవిధేయత కనబరుస్తారని మొక్కుకున్నాడో అతను దాన్ని నెరవేర్చకూడదు. అంటే ఆ రోజు భీకర స్థితిని తలుచుకుంటూ పాపకార్యాలకు, దేవుని అవిధేయతకు దూరంగా ఉంటారు. ఆ రోజు దేవుడు తన మన్నింపు, కారుణ్య ఛాయలోకి తీసుకున్న వారు మాత్రమే సురక్షితంగా ఉంటారు. మిగిలిన వారిని ఆ రోజు ఆపద నలువైపుల నుంచి చుట్టుముట్టుతుంది. ఆయత్ నంబర్ 8. అల్లా ప్రీతి కోసం నిరుపేదలకు, అనాథలకు, ఖైదీలకు అన్నం పెడుతుంటారు. వారు తమ సుఖ సంతోషాలను సైతం పక్కన పెట్టి దేవుని మెప్పు కోసం అగత్యపరులకు అన్నం పెట్టేవారు. కారాగార వాసులు తమ మతస్థులు కాకపోయినా వారి పట్ల సద్వ్యవహారం చేయాలని ఈ ఆయతులు తాకీదు చేయబడింది. ఉదాహరణకు బద్రు యుద్ధానంతరం యుద్ధ ఖైదీల పట్ల మర్యాదగా మసలుకోవాలని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన సహచరులకు ఉపదేశించారు. అందువల్ల ప్రియ సహచరులు తాము తినకుండానే ఆ యుద్ధ ఖైదీలకు పెట్టేవారు. వాళ్ళు మాత్రం తరువాత తినేవారు. అలాగే బానిసలు, ఇంటి సేవకులు కూడా ఈ కోవలోకే వస్తారు. వారి పట్ల అలాగే మసలుకోవాలి. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చివరి బోధనల్లో ఒకటి నమాజులను, బానిసలను కనిపెట్టుకుని ఉండండి అన్నది. ఆయత్ నంబర్ 9. పైగా వారిలా అంటారు: మేము కేవలం అల్లా ప్రసన్నత కోసమే మేము తినిపిస్తున్నాము, అంతేగాని మీ నుండి మేము ఎలాంటి ప్రతిఫలాన్ని కానీ ధన్యవాదాలను కానీ ఆశించటం లేదు. కట్. ఆయత్ నంబర్ 9. పైగా వారిలా అంటారు: మేము కేవలం అల్లా ప్రసన్నత కోసమే మీకు తినిపిస్తున్నాము, అంతేగాని మీ నుండి మేము ఎలాంటి ప్రతిఫలాన్ని కానీ ధన్యవాదాలను కానీ ఆశించటం లేదు. ఆయత్ నంబర్ 10. నిశ్చయంగా మేము మా ప్రభువు తరపున సంభవించే అత్యంత కఠినమైన, సుదీర్ఘమైన రోజు గురించి భయపడుతున్నాము. కమ్ తరీరా అంటే చాలా సుదీర్ఘమైనది అని హజ్రత్ ఇబ్న్ అబ్బాస్ రజియల్లాహు అన్హు అభిప్రాయపడ్డారు. అబూస్ అంటే కఠినమైనదని అర్థం. ఆ రోజు అత్యంత కఠినమైనది, దుర్భరమైనదవటం చేత అవిశ్వాసులకు అది చాలా సుదీర్ఘం అనిపిస్తుంది. ఆయత్ నంబర్ 11. అందువల్ల అల్లా వారిని ఆనాటి కీడు నుండి రక్షించి వారికి ఉల్లాసాన్ని, ఆహ్లాదాన్ని ఒసగాడు. ఎందుకంటే ఆనాటి కీడుకు వారు భయపడేవారు. దాని నుండి తమను కాపాడమని దైవాన్ని ప్రార్థిస్తూ ఉండేవారు. వారి మొహాలపై ఉల్లాసం స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. వారి మనసులు సంతోషంతో పులకిస్తాయి. మనిషి మనసులో తృప్తి, ఆనందం ఉన్నప్పుడు అతని మొహంపై కూడా ఆహ్లాదం కానవస్తుంది. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు కూడా సంతోషం కలిగినప్పుడు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ముఖారవిందం పున్నమి చంద్రుని వలె వెలిగిపోతుండేదని హదీసు ద్వారా తెలుస్తుంది. ఆయత్ నంబర్ 12. వారి సహనానికి బదులుగా వారికి స్వర్గాన్ని, పట్టు వస్త్రాన్ని ప్రసాదించాడు.
సహనం, సబ్ర్ అంటే దైవ మార్గంలో ఎదురైన కష్ట నష్టాలను మనస్ఫూర్తిగా సహించడం, దైవ విధేయత యత్నంలో మనోవాంఛలను అదుపులో పెట్టుకోవటం, పాపాలకు దూరంగా ఉండటం అని అర్థం. పాయింట్ నెంబర్ 13. వారక్కడ దిండ్లకు ఆనుకుని పీఠాలపై కూర్చొని ఉంటారు. అక్కడ వారు సూర్య తాపాన్ని కానీ చలి తీవ్రతను కానీ చూడరు. స్వర్గంలోని వాతావరణం ఎప్పుడూ ఒకే విధంగా ఉంటుంది. అక్కడ తీవ్రమైన వేసవి కానీ ఎముకలు కొరికే చలి కానీ ఉండదు. పైగా అక్కడి వాతావరణం మధ్యస్థంగాను వసంతకాలం మాదిరిగాను ఉంటుంది. జంహరీరా అంటే విపరీతమైన చలి. పాయింట్ నెంబర్ 14. స్వర్గవనాల నీడలు వారిపై పడుతూ ఉంటాయి. వాటి పండ్ల గుత్తులు క్రిందికి వ్రేలాడుతూ అందుబాటులో ఉంటాయి. అక్కడ గ్రీష్మతాపం ఉండనప్పటికీ స్వర్గవనాల నీడలు స్వర్గవాసులపై పడుతూ ఉంటాయి, లేదా చెట్ల శాఖలు వారికి దగ్గరగా వంగి ఉంటాయి. పండ్ల గుత్తులు ఎంతో వినయంగా వారి ముందు వాలి ఉంటాయి. స్వర్గవాసులు ఎప్పుడు ఏ పండు తినాలనుకున్నా అది వారికి అందుబాటులోకి వచ్చేస్తుంది. వారు కూర్చొని పరుండి కూడా వాటిని తుంచుకోవచ్చు. పాయింట్ నెంబర్ 15. వారి సేవలో వెండి పాత్రలు, గాజు గిన్నెలు తిప్పబడుతూ ఉంటాయి. అంటే సేవకులు వాటిని పట్టుకొని స్వర్గవాసుల మధ్య తిరుగుతూ ఉంటారు. పాయింట్ నెంబర్ 16. ఆ గాజు గిన్నెలు కూడా వెండివై ఉంటాయి. వాటిని నింపేవారు ఒక అంచనా ప్రకారం సరిగ్గా నింపి ఉంటారు. అంటే ఆ పాత్రలు, కప్పులు వెండితోనూ గాజుతోనూ చేయబడినవి. అవి ఎంతో నాజుగ్గా తెల్లగా ఉంటాయి. ప్రపంచంలోని ఏ పరిశ్రమలో కూడా అటువంటి నాణ్యమైన పాత్రలు తయారవు. ఆ గిన్నెలలో నింపబడిన మధువు స్వర్గవాసులకు సరిగ్గా సరిపోతుంది. తగ్గటం కానీ మిగిలిపోవటం కానీ ఉండదు. సేవకులు ఎంతో మర్యాదపూర్వకంగా వారికి ద్రాక్షరసాన్ని సమర్పిస్తూ ఉంటారు. పాయింట్ నెంబర్ 17. వారికి అక్కడ సొంటి కలిపిన మధుపాత్రలు తాగడానికి ఇవ్వబడతాయి. జంజబీల్ అంటే సొంటి లేక ఎండు అల్లం. ఇది వేడి వస్తువు. దీనిని కలపటం వల్ల మనసుకు మస్తిష్కానికి ఒకలాంటి వెచ్చదనం, హాయి లభిస్తుంది. సొంటి అరబ్బులకు ఎంతో ప్రియమైనది. వారు కాఫీ మాదిరిగా త్రాగే గహ్వాలో కూడా సొంటి కలుపబడుతుంది. మొత్తానికి తేలిందేమిటంటే స్వర్గంలో 2 రకాల మద్యాలుంటాయి. ఒకటి చల్లని మద్యం, అందులో కర్పూర జలం కలుపబడుతుంది. రెండవది వేడినిచ్చే మద్యం, అందులో సొంటి కలుపబడుతుంది. పాయింట్ నెంబర్ 18. స్వర్గంలోని ఒక సెలయేరు నుండి దాని పేరు సల్సబీల్. అంటే ఈ రకమైన వేడి మద్యాన్ని త్రాపే సెలయేరు ఒకటి ప్రత్యేకంగా ఉంటుంది. అది సల్సబీల్గా వ్యవహరించబడుతుంది. పాయింట్ నెంబర్ 19. వారి చుట్టూ నవనవలాడే పిన్న వయస్కులైన అబ్బాయిలు తిరగాడుతూ ఉంటారు. వాళ్ళు నిత్యం అబ్బాయిలుగానే ఉంటారు. నీవు వారిని చూసినప్పుడు చెదిరిన ముత్యాల అని భావిస్తావు. మధువు గుణం గురించి తెలుపబడిన తర్వాత ఆ మధువును అందించే సేవకుల గుణగణాలు కూడా వివరించబడ్డాయి. వారు నిత్యం స్వర్గవాసుల సేవలో ఉంటారు. నిత్యం అన్న మాటలో 2 అర్థాలు స్ఫురిస్తున్నాయి. 1. వారికి అసలు మృత్యు అనేది ఉండదు. 2. వారు సదా టీనేజీ కుర్రాళ్ళుగానే ఉంటారు. వారు ముసలి వారెవరు. వారి అందం చెక్కు చెదరకుండా అలాగే ఉంటుంది. పరిశుభ్రత రీత్యా, అందచందాల రీత్యా, ఆకర్షణ రీత్యా వారు కడిగిన ముత్యాల్లా ఉంటారు. చెదిరిన అంటే వారు ఒకే చోట నిలబడకుండా స్వర్గవాసుల సేవలో అటు ఇటు తిరుగుతూ ఉంటారు. పాయింట్ నెంబర్ 20. నువ్వు అక్కడ ఎటు చూసినా గొప్ప అనుగ్రహాలు, మహాసామ్రాజ్య వైభవమే కానవస్తాయి. అంటే స్వర్గంలో ఏ వైపు దృష్టిని సారించినా. పాయింట్ నెంబర్ 21. వారి శరీరాలపై పచ్చని నాణ్యమైన సన్నని సిల్కు వస్త్రాలు, దళసరి పట్టు వస్త్రాలే ఉంటాయి. ఇంకా వారికి వెండి కంకణాలు ఆభరణంగా తొడిగింపబడతాయి. వారి ప్రభువు వారికి స్వచ్ఛమైన పరిశుద్ధమైన మధువును త్రాగిస్తాడు. సుందుస్ అంటే పలుచటి పట్టు వస్త్రాలు, ఇస్తబ్రక్ అంటే దళసరి పట్టు వస్త్రాలు. ఒకప్పుడు రాజులు, కులపెద్దలు, ప్రముఖులు ఇలాంటి కంకణాలను ధరించేవారు. పాయింట్ నెంబర్ 22. ఇది మీ కర్మలకు బదులుగా ఇవ్వబడిన ప్రతిఫలం. మీ కృషి స్వీకరించబడింది, గుర్తించబడింది అని వారితో అనబడుతుంది. పాయింట్ నెంబర్ 23. నిశ్చయంగా మేము నీపై ఖురాన్ను అంచెల వారీగా అవతరింపజేశాము. అంటే దివ్య ఖురాన్ను ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా అవసరాలకు, పరిస్థితులకు అనుగుణంగా వివిధ సందర్భాలలో అవతరింపజేశాము. ఈ వాక్యానికి మరో అర్థం ఇది కూడా కావచ్చు. ఈ గ్రంథాన్ని మేమే అవతరింపజేశాము. ఓ ప్రవక్త, ఈ ముష్రికులు నిందిస్తున్నట్లు ఇది నీ స్వీయ రచన కాదు. ఆయత్ నంబర్ 24. కాబట్టి ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నువ్వు నీ ప్రభువు ఆదేశంపై స్థిరంగా ఉండు. వారిలోని ఏ పాపాత్ముని, మరే కృతజ్ఞుని మాట వినకు. అంటే నీ ప్రభువు నిర్ణయం కొరకు ఎదురు చూస్తూ ఉండు. నీకు తోడ్పాటును అందించటంలో దేవుడు ఆలస్యం చేసినంత మాత్రాన నువ్వు కలవరం చెందనవసరం లేదు. ఇందులో కూడా ఏదైనా పరమార్థం ఉండవచ్చు. అందుకే నీవు ఓపిక పట్టాలి.
వాళ్ళు ఎప్పుడైనా నిన్ను దైవాదేశాల నుండి ఆపే ప్రయత్నం చేస్తే నువ్వు వాళ్ళ మాట వినకు. సందేశ ప్రచార కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తూ ఉండు. అల్లాపై భారం మోపి ముందుకు సాగిపో. జనుల కీడు నుండి ఆయన నిన్ను రక్షిస్తాడు. దైవ ధిక్కారులైన, మనసుల్లో తిరస్కారం పెనవేసుకుపోయిన వారైనా, శత్రుత్వంలో హద్దులు మీరిపోయే వారైనా వారెవరూ నిన్ను ఏమీ చేయలేరు. మూలంలో కఫూరా అని ఉంది. మనసులో తిరస్కార వైఖరిని అవలంబించేవారిని, తిరస్కారంలో మితిమీరిపోయేవారిని కఫూర్ అంటారు. కాగా చేతల్లో దైవ అవిధేయతకు పాల్పడుతుండేవాడిని ఫాజిర్ అంటారు. కొంతమంది ఖురాన్ వ్యాఖ్యాతల ప్రకారం ఈ వాక్యం వలీద్ బిన్ ముగిరాను దృష్టిలో పెట్టుకుని అవతరించింది. ఎందుకంటే ఈ దైవ విరోధి దైవ ప్రవక్త సల్లల్లాహు వద్దకు పంపిన ఒక ప్రతిపాదనలో నువ్వు ఈ పనిని మానుకుంటే నువ్వు కోరినంత ధనాన్ని నీ పాదాక్రాంతం చేస్తాము. అరేబియాలోని ఏ సుందరాంగి నువ్వు వివాహమాడదలిచినా ఆమెను నీకిచ్చి వివాహం జరిపిస్తామన్నాడు. ఆయత్ నంబర్ 25. నీ ప్రభువు నామాన్ని ఉదయం సాయంత్రం స్మరిస్తూ ఉండు. ఉదయం సాయంత్రం అంటే ఎళ్లవేళలా అని దీని భావం. లేక ఉదయం అంటే ఫజ్ర్ నమాజులు అని, సాయంత్రం అంటే అస్ర్ నమాజులు అని అర్థం కావచ్చు. ఆయత్ నంబర్ 26. రాత్రి వేళ ఆయన సన్నిధిలో సాష్టాంగ పడుతూ ఉండు. రాత్రి చాలాసేపు ఆయన పవిత్రతను కొనియాడు. రాత్రి వేళ సజ్దా చేయటం అంటే కొంతమంది అభిప్రాయం ప్రకారం మగ్రిబ్ ఇషా నమాజులు అన్నమాట. పవిత్రతను కొనియాడమంటే ఏ ఏ విషయాలతో అల్లాహ్కి ఎలాంటి సంబంధం లేదో వాటి నుండి అల్లాహ్ పరిశుద్ధుడు అనే భావాన్ని స్ఫురింపజేసే పదాలతో, వాక్యాలతో అల్లాహ్ను స్తుతించటం. రాత్రిపూట నఫీల్ నమాజు, తహజుద్ నమాజ్లో ఎక్కువసేపు గడపడమే దీని భావం అని మరికొంతమంది వ్యాఖ్యానించారు. ఆయత్ నంబర్ 27. వీళ్ళు తొందరగా లభించేదాని ప్రపంచపై మోజు పడుతున్నారు. తమ వెనుక ఒక బరువైన దినాన్ని వదిలివేస్తున్నారు. ఈ మక్కా అవిశ్వాసులు గాని, వీరిలాంటి ఇతర జనులు గాని ప్రాపంచిక వ్యామోహంలో పడి ఉన్నారు. వీరి సకల సన్నాహాలు, సమస్త పథకాలు ఈ ఐహిక జీవితం కొరకే పరిమితం అయినాయి. అంటే ప్రళయ దినాన్ని వీళ్ళు విస్మరిస్తున్నారు. ఆ దినాన తిరస్కారులకు ఎదురయ్యే ఎన్నో గడ్డు సమస్యల మూలంగా దానిని బరువైన దినంగా పేర్కొనటం జరిగింది. కానీ ఈ మొండిఘటాలు ఆ దినం కోసం ఏమాత్రం చింతించడం లేదు. ఆయత్ నంబర్ 28. మరి చూడబోతే వీరిని పుట్టించింది, వీళ్ళ కీళ్లను దృఢపరిచినది మేమే. మరి మేము తలుచుకున్నప్పుడల్లా వీరికి బదులుగా వీరిలాంటి వారిని తీసుకురాగలము. అంటే వారి పుట్టుకను మేము ఎంతో పటిష్టపరిచాము, లేదా నరాల ద్వారా, నాడుల ద్వారా వారి ఎముకలకు శక్తినిచ్చాము. అంటే వీరిని తుదముట్టించి వీరి స్థానంలో మరొక జాతిని ఉనికిలోనికి తీసుకురాగలము. లేక ప్రళయ దినాన వీరిని మళ్ళీ బ్రతికిస్తామన్న అర్థం కూడా కావచ్చు. ఆయత్ నంబర్ 29. నిశ్చయంగా ఇదొక ఉపదేశం. ఇక కోరిన వారు తమ ప్రభువు మార్గాన్ని అవలంబించవచ్చు. అంటే ఈ ఖురాన్ గ్రంథం ద్వారా వారు ఉపదేశం గ్రహించవచ్చు. ఆయత్ నంబర్ 30. అల్లా కోరనిదే మీరు కోరలేరు. నిశ్చయంగా అల్లా అన్నీ తెలిసినవాడు, వివేచనాపరుడు. అంటే మీలో ఎవరు ఎవరికి సన్మార్గం ప్రసాదించే శక్తిని కానీ, మీ స్వయానికి ఏదైనా లాభాన్ని చేకూర్చగల అధికారం కానీ కలిగి లేరు. అయితే అల్లా గనక తలిస్తే ఇలా జరగడం సాధ్యమే. ఆయన ఇచ్ఛతో నిమిత్తం లేకుండా మీరేమీ చేయలేరు. కానీ సంకల్ప శుద్ధిని బట్టి ఆయన ప్రతి ఒక్కరికి పుణ్యఫలాన్ని మాత్రం ప్రసాదిస్తాడు. ఆచరణలు సంకల్పాలపైనే ఆధారపడి ఉన్నాయి. ప్రతి మనిషికి అతను సంకల్పించుకున్నదే లభిస్తుంది. ఆయన మహాజ్ఞాని, గొప్ప వివేకవంతుడు. అందువల్ల ఆయన తరపున జరిగే ప్రతి పనిలో యుక్తి, వివేకం నిండి ఉంటుంది. సన్మార్గం, అపమార్గాల నిర్ణయాలు కూడా అల్లా టప్పాగా జరగవు. సన్మార్గ భాగ్యానికి యోగ్యుడైన వ్యక్తికే సన్మార్గం ప్రసాదించబడుతుంది. మరెవరి వాటాలోనికైనా మార్గ విహీనత వచ్చిందంటే వాస్తవానికి అతను దానికే తగినవాడని భావించాలి. ఆయత్ నంబర్ 31. ఆయన తాను కోరిన వారిని తన కారుణ్య పరిధిలోకి తీసుకుంటాడు. దుర్మార్గుల కోసం ఆయన బాధాకరమైన శిక్షను సిద్ధం చేసి ఉంచాడు. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.